కవిత ఇంటికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు ఆమె ఇంటికి చేరుకున్నారు. సిబిఐ అధికారులకు కవిత ఎలాంటి వివరణ ఇస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు సిఆర్పిసి సెక్షన్ 160 కింద కవితకు నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులు ఈ నెల 6న ఆమెను ప్రశ్నిస్తామంటూ సమాచారం ఇచ్చారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా తాను ఈ రోజున అందుబాటులో ఉండనని సిబిఐకి లేఖ రాశారు. దీంతో ఇవాళ కవిత స్టేట్మెంట్ తీసుకోనున్నారు సిబిఐ అధికారులు. ఇక ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో కవిత స్టేట్మెంట్ ను రికార్డ్ కూడా చేయబోతున్నారు. అయితే కవిత ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కవిత తరపు న్యాయవాదులు కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే కవిత ఇంటికి న్యాయవాదులు చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో కవిత ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. సిబిఐ అధికారులు అయితే ప్రస్తుతం కవిత ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో సిబిఐ అధికారులు ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు కూడా ఆమె ఇంటికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఇప్పటికే సిబిఐ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. ఎంతసేపట్లో ఈ స్టేట్మెంట్ రికార్డ్ అనేది స్టార్ట్ కాబోతోంది? ఝాన్సీ కొద్దిసేపటి క్రితమే కవిత నివాసానికి సిబిఐ బృందం ఇక్కడ చేరుకున్నారు. కవిత నివాసానికి 3 వాహనాల్లో కూడా సిబిఐ బృందం చేరుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే కవిత నివాసానికి సిబిఐ బృందం రావడానికంటే ముందే తన న్యాయ నిపుణుల బృందం కూడా కవితను కలిశారు. అసలు విచారణ సమయంలో జరిగినటువంటి ప్రాసెస్, ఇప్పుడు వివరణ ఇస్తున్నటువంటి సమయంలో వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ డిస్కషన్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. న్యాయ నిపుణుల సలహా తర్వాత సిబిఐ బృందంతో ఎలా మాట్లాడాలి ఏంటన్న దానిపైన కూడా ఒక సమావేశం అయితే జరిగినట్టు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాము సిబిఐ అధికారులు లోపలికి వచ్చేటువంటి క్రమంలో ఒక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కార్ని వెంబడించేటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది. తర్వాత సిబిఐ బృందానికి రూట్ క్లియర్ చేస్తూ పోలీస్ అధికారులు కూడా వాహనాన్ని లోపలికి తీసుకెళ్లారు. అయితే కాలనీ మొత్తం కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేరు. విట్నెస్ స్టేట్మెంట్ రికార్డు సందర్భంలో ఉండేటువంటి ఎంటైర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించి సిబిఐ అధికారులు ఏ విధంగా అడుగుతారు, కవిత ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వాలి, వీటన్నిటిపైన కూడా ఒక అర్ధ గంటకు ముందే న్యాయ నిపుణులపైన కూడా పూర్తిగా చర్చలు కొనసాగాయి. సమావేశం అనంతరం సిబిఐ అధికారులు ఇటు కవిత నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా 160 సిఆర్పి నోటీస్ ఏం చెప్తుంది, విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి సమయంలో సిబిఐ అధికారులు ఎలా వ్యవహరిస్తారు, ఆ సమయంలో కవిత ఏ విధంగా ఆన్సర్ చేయాలి, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా వారికి ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చ జరిగిన తర్వాత కూడా ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి మరోసారి తన అడ్వకేట్ టీం అంతా కూడా కవితని కలిశారు. ఒక అడ్వకేట్ టీం కలిసిన తర్వాత 1 అవర్ తర్వాత సిబిఐ బృందం ఇక్కడ చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే కవిత నివాసంలోకి వెళ్లారు. ప్రధానంగా అసలు అమిత్ అరోరాకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో తన పేరు ప్రస్తావన తర్వాత జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి అసలు ఈ సౌత్ గ్రూప్ కు ఉన్నటువంటి లింక్ ఏంటి, సౌత్ గ్రూప్ లో ఎప్పుడు ఫామ్ అయింది, అసలు ఈ కాల్ కాన్వర్సేషన్ కవిత నెంబర్ తో వెళ్ళినటువంటి కాల్ కాన్వర్సేషన్ లో ఏం జరిగింది, ఎందుకు ఫోన్లు చేయాల్సి వచ్చింది, ఇటు హోటల్ సీసీ కెమెరాలో తను సమావేశమైనటువంటి అంశాన్ని కూడా ఇటు ఈడీ అధికారులు బయటకు తీసుకొచ్చారు. వాటిపైన కూడా సిబిఐ అధికారులు అయితే కవిత దగ్గర నుంచి సమాధానాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ప్రధానమైనటువంటి అంశాలు లిక్కర్ స్కామ్ లో కవిత యొక్క స్టేట్మెంట్ తర్వాత ఎలా ఉండబోతుందనేటువంటి అంశం కూడా ఇప్పటికే చర్చల రూపంలో బయట జరుగుతుంది. అయితే ఇంకా పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కవిత యొక్క పాత్ర, కవితకు సంబంధించినటువంటి పేరు, వీటన్నిటిపైన కూడా ఒక క్లియర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇటు అధికారులు వివరణ ద్వారా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో ఒక 3 అంశాలు, ఒకటి కవిత నేమ్ ప్రస్తావనకు వచ్చిన తర్వాత తను చెప్పబోయేటువంటి ఆన్సర్ ఏ విధంగా
విధంగా ఉండబోతుంది, తర్వాత సౌత్ గ్రూప్ కి సంబంధించినటువంటి అంశంలో తన యొక్క పాత్ర ఏంటి, తన కాల్ కాన్వర్సేషన్, తను మాట్లాడినటువంటి ఫోన్ నెంబర్లు ఎప్పుడు నుండి పరిచయం, ఆ ఫోన్ కాన్వర్సేషన్ ఏం జరిగింది, వీటన్నిటిపైన కూడా ఒక సుదీర్ఘమైనటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో చాలా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా పేర్లు ఎవరు తెరపైకి వస్తున్నాయి, విచారణ ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నటువంటి ఆసక్తి అనేది చాలా పొలిటికల్ వర్గాల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కవిత ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తర్వాత జరిగేటువంటి మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, స్టేట్మెంట్ లో తను ఏమైనటువంటి క్వశ్చన్స్ చేస్తారు. ప్రధానంగా సౌత్ గ్రూప్ బేస్ చేసుకుని అంతా కూడా లిక్కర్ పాలసీలు చేంజ్ చేశారు. సౌత్ గ్రూప్ కి సంబంధించినటువంటి లీడ్స్ ని ముగ్గురు నిర్వహించారు. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సమావేశం ఎలా జరిగింది, దీన్ని ఎవరు కోఆర్డినేట్ చేశారు, కోఆర్డినేట్ చేసేటువంటి సమయంలో జరిగినటువంటి పరిణామాలు, తన కాన్వర్సేషన్, ఈ డబ్బుల వ్యవహారంలో ఏ విధంగా సమావేశాలు జరిగాయి, డబ్బులకు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు చేంజ్ అయినటువంటి క్రమం ఉంది. వీటన్నిటిని కూడా ఒక సీక్వెన్స్ గా పోలీసులు అంటే ఇటు సిబిఐ అధికారులు ఇన్ఫర్మేషన్ ప్రయత్నం చేస్తారు. విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, మనం చూస్తున్నాం నవీన్ లైవ్ లో ఉన్నారు. ఇప్పటికే సిబిఐ అధికారులు కవిత ఇంటికి చేరుకుంటున్నారు. నిజంగా సిబిఐని ఎదుర్కోవడం కవిత కాన్ఫిడెన్స్ గానే ఉన్నప్పటికీ ఏ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నిన్ననే ఆయన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అంటూ ఒక జాతీయ పార్టీ పెట్టారు. జాతీయ పార్టీ ద్వారా దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. ఈ తరుణంలో ఈరోజు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ బృందం రావడం, ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించడం అనేది వివరణ కోరేందుకు వచ్చినప్పటికీ అది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ రకంగా దారితీస్తుంది, అంటే రాజకీయంగా ఏ రకంగా ఇది బీజేపీ టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణానికి కారణం కాబోతుందనే ఆసక్తి మాత్రం దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. అంటే ఈ లిక్కర్ స్కామ్ లో వివరణ వరకే పరిమితమై సిబిఐ ఇక్కడ కవిత తప్పు ఏం లేదని చెప్పే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారం అనేది బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. సీఎం కేసీఆర్ కి అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకత్వానికి మధ్య కూడా ఒక రాజకీయంగా వేడి పుట్టిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఒక ప్రత్యేక విచారణ సంస్థ సిట్ను ఏర్పాటు చేయడం, ఆ సిట్ అనేది ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఆయనపై విచారణ జరుపుతుంది. అటు సిబిఐ ఇప్పుడు రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్ కూతురు కవిత నివాసానికి వచ్చింది, ఆమె వివరణ తీసుకుంటుంది. కేవలం ఇది 160 సిఆర్పిసి నోటీసుల కిందే ఇప్పుడు వివరణ తీసుకుంటున్నప్పటికీ ఈ వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఖచ్చితంగా 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వ్యవహారం అనేది ఇంకా ముదిరే అవకాశమే ఉంది. దీనికి సంబంధించి మన ప్రతినిధి నవీన్ ఇప్పుడు కవిత నివాసం వద్ద ఉన్నారు. నవీన్ తో మాట్లాడదాం. నవీన్, సిబిఐ బృందాలు కవిత నివాసానికి చేరుకున్నాయి. ఈ విచారణ లేదా వివరణ ఏదైనా కానీ, వివరణ అని టీఆర్ఎస్ చెప్తుంది, విచారణ అని బీజేపీ అంటుంది. ఏదైనప్పటికీ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? కళ్యాణ్, ఖచ్చితంగా కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. దాదాపుగా 2-3 గంటల పైగా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు యొక్క తీవ్రత దృష్ట్యా చూస్తే ఖచ్చితంగా 2-3 గంటలు ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అసలు సౌత్ గ్రూప్ కి సంబంధించి ఎప్పుడు ఫామ్ జరిగింది, సౌత్ గ్రూప్ డీల్ చేసేటువంటి మొత్తం కాన్వర్సేషన్ అంతా కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇటు కవితతో స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తారు. కవిత చెప్పేటువంటి ఆన్సర్ బట్టి కూడా సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి నెక్స్ట్ మూవ్ ఉండబోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసలు ఈ కాల్ కాన్వర్సేషన్ సంబంధించి పదే ఆ ఫోన్ నెంబర్లతో ఎందుకు మాట్లాడారు, ఆ సమావేశంలో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం విట్నెస్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పటికీ కూడా తనకు సంబంధించినటువంటి కాల్ కాన్వర్సేషన్ ఆధారంగా కూడా ఎన్నిసార్లు కాల్ చేశారు, ఎక్కడ సమావేశం ఏర్పాటు చేశారు, సౌత్ గ్రూప్ ఫామ్ కి కోఆర్డినేట్ చేసింది ఎవరు, ఈ మొత్తం లిక్కర్ పాలసీలో మీ యొక్క పాత్ర ఏంటి, లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఏముంది దీంట్లో, ఎక్కడి నుండి ఇదంతా కూడా మొత్తం ప్లాన్ చేశారు, ఎవరెవరు సహకరించారు, అసలు మనోజ్ సిసోడియాకి సంబంధించినటువంటి వ్యక్తుల ఎందుకు మీతో మాట్లాడారు, వీటన్నిటిపైన కూడా డీటెయిల్ యొక్క స్టేట్మెంట్ రికార్డు ఉంటుంది. 160 సిఆర్పి నోటీస్ కింద వాళ్ళు వివరణ తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా వారికి సంబంధించినటువంటి పలు దఫాలుగా ఈ కేసుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కవిత పేరు రిమాండ్ రిపోర్ట్ లో చేరినప్పుడే ఖచ్చితంగా ఆమెని వివరణ తీసుకుంటారో ఆ వివరణకు సంబంధించినటువంటి ప్రాసెస్ లో సుదీర్ఘమైనటువంటి క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మూవ్మెంట్
పాటు వారి యొక్క మాట్లాడినటువంటి విధానం, వారు సమావేశమైనటువంటి ప్రాంతం, వారికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్, సౌత్ గ్రూప్ పేరుతో జరిగినటువంటి కోఆర్డినేషన్, వీటన్నిటిపైన కూడా కొన్ని వందల పేజీలకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ సమాచారంలో కవిత యొక్క రోల్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, ఆమెకు సంబంధించినటువంటి పేరు ఎక్కడైతే ప్రస్తావనకు వచ్చిందో, వాటిపైన ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ అయితే, సుదీర్ఘమైనటువంటి స్టేట్మెంట్ రికార్డ్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం సిబిఐ చేరుకున్నాయి. ఇందులో ఒక మహిళా సిబిఐ అధికారిని కూడా ఉంచినట్లు తెలుస్తుంది. మహిళా సిబిఐ అధికారి కూడా అక్కడికి వచ్చారా? మూడు బృందాలు అనేది 3 కార్లలో అయితే సిబిఐ అధికారులు కవిత నివాసంలోకి వెళ్లారు. అందులో మహిళా సిబిఐ ఆఫీసర్ ఉన్నారు. ఉమెన్ సిబిఐ ఆఫీసర్ ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి సమయంలో ఉంటారనేది కూడా చాలా క్లియర్ గా తెలుసు. అయితే ఆమె వచ్చినటువంటి సందర్భం కావచ్చు, వాళ్ళు ఇంటికి చేరుకున్నటువంటి సందర్భం కంటే ముందు ఆ లీగల్ టీం కూడా కవిత నివాసానికి చేరుకుంది. ఎందుకంటే లీగల్ టీం సమక్షంలోనే తను స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసలు సిబిఐ అధికారులు అడిగేటువంటి క్వశ్చనింగ్ కి 160 సిఆర్పి కింద మనకి ఎలాంటి వెసులుబాటు ఉంటుంది, ఏం క్వశ్చనింగ్ సంబంధించి ఎలా ఆన్సర్ చేయాలి, వీటన్నిటిపైన కూడా ఒక సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ నిన్న జరిగింది. మరి ఈ రోజు ఉదయం 10 గంటల సమయాన్ని కూడా తన పర్సనల్ లీగల్ టీం అనేది కూడా కవిత నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏమైనా సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి క్వశ్చనింగ్ లో ఈమెకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురకుండా ముందుగానే వాళ్ళంతా కూడా లీగల్ అడ్వైజ్ అనేది కూడా చాలా ఫాలో అవుతున్నట్టు కవిత నేమ్ అనేది మొదటిసారిగా అమృత అరోరాని రిమాండ్ చేసిన సందర్భంగా ఆ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు మొదటిసారిగా వచ్చింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో, అది కూడా అంతకుముందు సిబిఐ ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేదు. అయితే ఇక్కడ సిబిఐ చెప్తున్న ప్రకారం అమిత అరోరాతో పలుమార్లు కవిత సంభాషించారు. ఆ డేట్లతో సహా మనకు చెప్పారు. డిసెంబర్ 25, 2021 ఒకటి, జనవరి 23, 2022, ఆగస్టు 8, 2022, ఆ తర్వాత జూన్ 16, 2022, డిసెంబర్ 31, 2021, ఇలా ఏప్రిల్ 4, 2022, ఇలా 10 సార్లు దాదాపుగా అమిత అరోరాతో కవిత మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే వాస్తవానికి మే 21, 2021లో ఈ లిక్కర్ పాలసీ అనేది ఢిల్లీలో అమలైంది. అంటే లిక్కర్ పాలసీ అమలైన తర్వాత అమిత అరోరాతో కాల్స్లో మాట్లాడారు. దీన్ని ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది? అంటే అంతకుముందు లిక్కర్ పాలసీ కంటే ముందు మాట్లాడిన కాల్ డేటా ఏది లేదు, అంటే వాటినే ధ్వంసం చేశారని చెప్తుందా సిబిఐ? ఫోన్లు కొన్ని ధ్వంసమయ్యాయని చెప్తుంది కదా, అది ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? కళ్యాణ్, మీరు చెప్పినటువంటి డేటింగ్ ఫ్రామ్ తర్వాత అప్పుడు లిక్కర్ పాలసీకి సంబంధించిన డేటింగ్ డేట్లకు సంబంధింలో కూడా కొన్ని వేరియేషన్ కనిపించినప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా అధికారుల దగ్గర కాల్ సంభాషణతో పాటు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులని తెర వెనుక ఉండి వీళ్ళు నేరుగా ప్రత్యక్షంగా దాంట్లో పార్టిసిపేట్ చేయకపోయినా తెర వెనుక ఉండి వాటికి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ జరిగి ఉంటుంది, వారి యొక్క సపోర్ట్ ఉంటుంది అన్నది కూడా కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. నేరుగా తన పేరు ఎఫ్ఐఆర్ లో లేదు కాబట్టి తనకు 160 సిఆర్పిస్ కింద నోటీసు జారీ చేశారు. తను విట్నెస్ కింద తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కవిత యొక్క రోల్ ఎస్టాబ్లిష్ అయింది అనేది కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ప్రకారం అర్థమవుతుంది. అయితే తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో అసలు ఎప్పటి నుండి ఈ మొత్తం అమిత అరోరాకు సంబంధించినటువంటి కాల్ కాన్వర్సేషన్ జరిగింది, పదే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలోనే ఈ కాల్ సంభాషణ జరిగింది అన్నటువంటి కోణంలోనే వారి యొక్క క్వశ్చనింగ్ ఉంటుంది. కాబట్టి దానిపైన ఎలాంటి సమాధానం కవిత ఇవ్వబోతారు? కవితకి చాలా సుదీర్ఘమైనటువంటి క్వశ్చనింగ్ ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తను నేరుగా కాకపోయినా తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఈ సౌత్ గ్రూప్ ని ఫామ్ చేయించి ఇదంతా కూడా పాలసీలో చేంజెస్ చేసి వారు బెనిఫిట్ జరిగే విధంగా కూడా ఇదంతా కూడా జరిగింది కేసు అన్న థియరీ చెప్తుంది. కాబట్టి దాంట్లో కవిత యొక్క రోల్ పైన కూడా ఒక సుదీర్ఘమైనటువంటి క్వశ్చనింగ్ జరుగుతుంది. ఈ డేటింగ్ లో ఈ డేట్ టైమింగ్ ఫ్రేమింగ్ లో మీరు ఎవరెవరితో మాట్లాడారు, అమిత్ అరోరాతో కాల్ సంభాషణకు సంబంధించినటువంటి అంశంలో అధికారుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని చూపిస్తూ వాళ్ళంతా కూడా క్వశ్చనింగ్ చేయబోతుంటారు. మరోవైపు ఈ పాలసీకి సంబంధించినటువంటి సమావేశం, వాళ్ళంతా కలిసినటువంటి సందర్భం, వీటన్నిటిపైన కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ముందు పెట్టి కవిత దగ్గర నుంచి సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం అయితే ఈ స్టేట్మెంట్ ఆధారంగా చేయబోతున్నారు. మొదటి నుంచి ఒక అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా అమిత అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఉంది. 36 మంది ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా 1,38 లక్షల విలువైన 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారు. అందులో కవితకు సంబంధించిన 10 ఫోన్లు కూడా ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. అంటే డిజిటల్ ఎవిడెన్స్ అనేది దొరకకుండా చేశారు అనేది. దాన్ని రికవరీ చేయలేరా? మీరు చాలా కేసులు ఇప్పటివరకు చూస్తుంటారు, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడుంటారు. ఆ డిజిటల్ ఎవిడెన్స్ ధ్వంసం చేస్తే IMEI నెంబర్ ఆధారంగా ఆ ఫోన్లలో ఉన్న డేటాని రికవరీ చేయడం ఈజీయా, కష్టమా, ఎలా ఉండబోతుంది?
ప్రధానంగా కళ్యాణ్ వాళ్ళు చెప్పినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో మీరు ప్రస్తావించిన లైన్ చాలా వ్యాలిడ్. ఎందుకంటే ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేశారు అనేది చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎన్ని ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు, ఆ ఫోన్ లో ఉన్నటువంటి సంభాషణని బయటికి రాకుండా వీళ్ళంతా కూడా ప్రయత్నం చేశారన్నది కూడా వాళ్ళ యొక్క ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి అంశం. ఖచ్చితంగా వారి యొక్క కాల్ కన్వర్సేషన్ మాత్రం బయటకు తీసేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి వెసులుబాటు ఉంది. దాన్ని కొద్ది మేరకు అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫోన్ సంభాషణని ఎవరెవరు కాల్ సంభాషణ జరిగింది, ఏ ఫోన్కి జరిగిందని మాత్రం చెప్పడానికి లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎవరితో మాట్లాడారు, వాళ్ళ యొక్క మొబైల్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా, వాళ్ళ నెంబర్ ఆధారంగా కూడా ఇదంతా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ఎస్టాబ్లిష్ ఎవిడెన్స్ ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచలేదు. కేవలం వారి దగ్గర ఉన్నటువంటి ఫోన్లని వారి యొక్క ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేశారన్నారు. కానీ ఎవరెవరికి సంబంధించినటువంటి కాల్ సంభాషణను డిస్ట్రాయ్ చేయగలిగారు, వీటన్నిటిపైన కూడా వాళ్ళు క్లియర్ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచలేదు. ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వారు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వారి ఒకవేళ అబద్ధం చెప్తే వీరి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా కూడా వాళ్ళని విక్టిమ్ ని అక్యూజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏముందనేది కూడా రివీల్ చేయకుండా కేవలం మొబైల్స్ ని మాత్రమే డిస్ట్రాయ్ చేయగలిగారు అని మాత్రం అందులో మెన్షన్ చేశారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ఇచ్చేటువంటి విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏంటి సంభాషణ ఎంత జరిగింది వారికి వినిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు విట్నెస్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తప్పుగా భావించి అక్యూజ్డ్ గా చేసేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా గత కేసులలో ప్రూఫ్ అయింది. కాబట్టి ఆ రకమైనటువంటి మూమెంట్ ఇక్కడ ఉండబోతుందా అనేది కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. కవిత వివరణను సిబిఐ బృందాలు తీసుకుంటున్నాయి. ఈ వివరణ తర్వాత ఫర్దర్ ఎలాంటి స్టెప్ ఉండే అవకాశం ఉంది? అంటే 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం లాంటి ప్రక్రియ ఏదైనా జరిగితే ఈ రోజే జరిగే అవకాశం ఉందా? తర్వాత వాళ్ళు సంతృప్తి చెందకపోతే రేపు ఎల్లుండి అలా ఏమన్నా ముందుకెళ్లే అవకాశం ఉందా? సిబిఐ ప్రొసీడింగ్ అనేది మనం పోలీసింగ్ ప్రొసీడింగ్ రెండు ఒకేలా ఉంటాయి. సిబిఐ ఈ కేసుకు సంబంధించి మొదటగా విట్నెస్ గానే తన స్టేట్మెంట్ కి సంబంధించి రికార్డ్ చేస్తారు. విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి క్రమంలో ఏవైనా మేజర్ ఎవిడెన్స్ వారికి లభిస్తే వారికి తర్వాత విచారణకు సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా మరోసారి విట్నెస్ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు జరిగిన గత కేసుల ఆధారంగా ఒక అంశం క్లారిటీ కనిపిస్తుంది. విట్నెస్ ఎప్పుడు కూడా విట్నెస్ గానే స్టేట్మెంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే 160 సిఆర్పి నోటీస్ జారీ చేసిన తర్వాత వారి యొక్క వివరణ తీసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా 161 దాని కింద రికార్డ్ చేస్తారు. ఇది కోర్టులో వెళ్ళడానికి కోర్టులో ఆర్గ్యుమెంట్ సమయంలో ఉపయోగపడుతుంది అన్నది కూడా గత కేసులు చెప్తున్నటువంటి అంశం. తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ లో వీరి యొక్క ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళ చెప్పినటువంటి వివరణ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి దాంట్లో ఎవిడెన్స్ కి మ్యాచ్ అవుతున్నాయని తెలిస్తే, తన రోల్ ఎస్టాబ్లిష్ అవుతుందని తెలిస్తే ఖచ్చితంగా కవితకి భవిష్యత్తులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిస్థితి ఎలా ఉంది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా వచ్చారా? లోపల విచారణకు పూర్తిగా సహకరిస్తారా? కార్యకర్తలు నాయకులు ఎవరైనా ఇబ్బంది పెట్టట్లేదు అక్కడ? లేదు, అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా కనిపించాయి. కవిత నివాసం దగ్గర ఎప్పుడు కార్యకర్తల అడావుడి జరుగుతుండేది, కానీ ఈ రోజు మాత్రం ఒకరు కూడా కనిపించలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరినీ కూడా తన ముందే చెప్పారు, ఎవరు ఇక్కడ ఉండొద్దు. ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి సమయంలో సాఫీగా వాళ్ళకి సహకరిద్దామన్నటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత కూడా కొంతమంది కార్యకర్తలు నేతలంతా కూడా ఒక ఉత్కంఠ, ఏం జరగబోతుంది, అసలు కవిత ఇంటికి సిబిఐ అధికారులు వస్తున్నారనేటువంటి వార్తలే కార్యకర్తల్లో అలజడి క్రియేట్ చేస్తుంది. కొన్ని మన ఫ్లెక్సీలు కూడా చూస్తున్నాం. అసలు డాటర్ ఆఫ్ ఫైటర్ అనేటువంటి ఫ్లెక్సీలు, విచారణకు మేము భయపడము, ఇలాంటి ఫ్లెక్సీలన్నీ కూడా కవిత నివాస పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత కూడా ఆ కార్యకర్తలు ఉన్నారు. ఎవరిని కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లోకి అయితే రావట్లేరు. ఇంకా వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో పూర్తిగా సహకరిస్తామని ముందుగా కవిత చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కార్యకర్తలు కూడా ఇటు ప్రాంతానికి అయితే రావట్లేదు. కేవలం 2-3 ఎమ్మెల్యేలు నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. వివరణ ఎలా జరుగుతుంది? సిబిఐ బృందాలు ఏం విచారిస్తున్నాయి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండండి. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ నవీన్. మొత్తానికి కవిత నివాసంలోకి సిబిఐ ఎంటర్ కావడం, ఆమెను విచారణ వాటెవర్ జరపడం అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రధాని మోడీపై బీజేపీపై ఒక రకమైన రాజకీయంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టుకొని ముందుకు వెళ్తున్న సందర్భంగా ఇలాంటి విచారణ జరగడం, ఆ తర్వాత సిబిఐ ఎలాంటి ఫర్దర్ స్టెప్స్ తీసుకోబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. చూడాలి, మరో 2-3 గంటల పాటు కనీసం ఈ విచారణ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం ఉంది. కవిత ఇచ్చే సమాధానాలపై సంతృప్తి చెందుతుందా సిబిఐ, లేదంటే ఫర్దర్ గా ముందుకు వెళ్తుందా అనేది మనం వేచి చూడాలి. ఝాన్సీ, థ్యాంక్ యూ కళ్యాణ్.